హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది ఒక యాపిల్ ఎయిర్పాడ్స్ పైన బాక్స్ మాత్రమే. లోపల చూస్తే ఒక చీపెస్ట్ బడ్స్ ఉన్నాయి. సో ఇది 200కి పర్చేస్ చేశాను, 199కి. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం 500 చెప్పారు. అసలు ఎలా పనిచేస్తే, నేను యాపిల్ ప్రోడక్ట్స్ యూస్ చేశాను చాలా. అసలు ఇది ఎలా పనిచేస్తుందో, దీనికి అంత వర్త్ ఉందా లేదా టెస్ట్ చేయడం కోసం ఒక 200 పోతే పోనీలని టెస్ట్ చేసేయడం కోసం మాత్రమే కొన్నాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి ఇట్లా చెవిలో పెట్టుకుంటే సౌండ్ ఎలా వస్తుంది, ఇది 200కి కొనడం వర్తేనా కాదా అన్నది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో లెట్స్ అన్బాక్స్ ఇట్ అండ్ దెన్ రివ్యూ కూడా ఇస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి. ఇంపార్టెంట్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ప్రజెంట్ అయితే దీన్ని ఓపెన్ చేసి దీన్ని రివ్యూ చేద్దాం. సో గైస్, ఇది బాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఎందుకంటే ఇది టెస్ట్ చేసుకుని తీసుకోవాలి, లేకపోతే పెట్టిన అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది అందుకని. సో ప్రోడక్ట్ చూస్తే మనకి చీప్, ఎందుకని చీప్ అంటున్నాను అంటే చూడండి ప్యాకింగ్. అఫ్కోర్స్ ప్రోడక్ట్ కూడా చీప్గానే ఉంటుంది అనుకో. ఇది ప్రోడక్ట్, చిన్న కేబుల్, దాని తర్వాత కంప్లీట్ చైనీస్ యూజర్ మాన్యువల్, అఫ్కోర్స్ ఇంగ్లీష్లో కూడా ఉంది అనుకోండి. సో ఇవన్నీ ఆల్రెడీ ఇస్తే ఇవి బడ్స్, ఎయిర్పోర్ట్స్ కేస్. ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకా ఏం మ్యాటర్ లేదు. ఎక్కడైతే మేడ్ ఇన్ యాపిల్ అని ఉంటుంది, డిజైన్ బై కాలిఫోర్నియా అని ఉంటుంది. ఇది యాపిల్ ఎయిర్పోర్ట్స్ ప్రో ఇది. సో ఇది ఓపెన్ చేస్తే లోపల ఇక్కడ ఒరిజినల్కి అయితే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఇది మన కాపీ వెర్షన్ కాబట్టి ఇలా ఉంది బడ్స్. ఇది చీప్ తెలిసిపోవడానికి మెయిన్ రీజన్ చూసారా, ఇలా లైట్ ఒకటి వెలిగింది. ఆ లైట్ చూస్తే పిచ్చి వస్తుంది నాకు. చూడండి లైట్ ఎలా వెలుగుతుంది, ఇది అది. బట్ ఇది కూడా లైట్ వెలుగుతుంది చూడండి, అది లైట్ వెలిగింది చూసారా. లైట్ ఇలా తీస్తే అదిగో లైట్. సో లోపల అయితే ఛార్జింగ్ కేస్ లోపల అయితే పిన్స్ ఎలా ఉన్నాయి, డైరెక్ట్ ప్లస్ మైనస్. మెటీరియల్ అయితే చాలా చీప్గా ఉంది. బట్ ఇది టెస్ట్ చేయడం కోసం మాత్రమే తీసుకున్నాను. నేనైతే యాక్చువల్గా ఈ ఎయిర్పోర్ట్స్ ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్ యూస్ చేస్తున్నాను. ఇది ఇంకోటి నా చెవిలో ఉంది. ఇది యాక్చువల్గా నా దగ్గర ప్రో కూడా ఉన్నాయి, 2 వెర్షన్స్. బట్ ఇది నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ డిజైన్ ఇష్టం. చాలా సింపుల్గా ఉంటుంది అని చెవిలో పెట్టుకున్న విషయం కూడా మనం కొంతసేపటి తర్వాత మర్చిపోతాం. బట్ ఈ డిజైన్ యాక్చువల్గా ఫెయిల్యూర్ ఇది చెప్పాలంటే. చెవిలో ఆ సాఫ్ట్ బోన్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్ బోన్ కొంతసేపటి తర్వాత నొప్పి వస్తుంది. అండ్ ఇంకొకటి జా మూమెంట్ ఇచ్చినా సరే కొంతసేపటికి చెవిలోంచి స్లోగా లూజ్ అయిపోయి బయట పడిపోతాయి. ఈ బయటికి పడిపోవడం విషయం కూడా మనకు తెలియదు చాలాసార్లు. చాలామంది ఇలాగే ఎయిర్పోర్ట్స్ లాస్ అవుతూ ఉంటారు. అది రన్నింగ్లో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా మూమెంట్ చేస్తున్నప్పుడు ఈ జా మూమెంట్కి నెమ్మదిగా ఇది బయటకు వచ్చేస్తుంది, స్లైడ్ అయిపోతుంది స్లోగాని. అది మనకు తెలియని కూడా తెలియదు, ఇది కింద పడిపోద్ది, ఎయిర్పోర్ట్ మిస్ అయిపోతుంది. సో ఈ డిజైన్ ఫెయిల్యూర్ వల్లే నేను ఈ మోడల్ని యూజ్ చేయలేదు. నా దగ్గర ఉంది బట్ యూజ్ చేయలేదు. ఇది నా ఫేవరెట్ మోడల్. అది చెవిలో పెట్టుకుంటే అసలు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది. అండ్ దాంట్లో దీనికైతే స్టెమ్ ఉంటుంది కదా, ఈ స్టెమ్ ఇలాగా క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ మోడల్లో అయితే. బట్ ఈ మోడల్ వచ్చేటప్పటికి అలా ఉండదు, నా పాత మోడల్లో. దీనికి వచ్చేసి మనకి చెవిలో పెట్టుకున్న తర్వాత ఈ ఫీల్ వెరైటీగా ఉంటుంది. ఇది చెవిలో పెట్టుకున్న తర్వాత ఒకవేళ కాల్ ఆన్సర్ చేయాలనుకో, డబుల్ ట్యాప్ చేస్తే కాల్ ఆన్సర్ అవుతుంది. అలాగే డబుల్ ట్యాప్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఏదైనా మీడియాలో ఉన్నప్పుడు కాల్ మనకి డబుల్ ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ ట్రాక్ ప్లే అవ్వడం, లేదంటే నెక్స్ట్ వీడియో ప్లే అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి. ఈ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్. ఇందులో చూసారా లైట్ ఎలా వెళ్తుందో. ఇది చీప్ మోడల్. అసలు ఇది ఎలా ఉంటుందో చూడడం కోసం మాత్రమే దీన్ని పర్చేస్ చేశాను. సో రెగ్యులర్గా మనం యూజ్ చేసేదాన్ని పక్కన పెట్టేసి దీన్ని ఒకసారి వాడదాం అని చెప్పి. అయితే దీని విషయంలో నాకు కొంచెం ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే, ఇది కంప్లీట్గా చీప్ మెటీరియల్తో చేసినా కానీ సౌండ్ బాగానే వస్తుంది. బట్ బేస్ బాగా ఓవర్ బేస్, డైలాగ్ కన్నా బేసు డామినేట్ చేస్తుంది. యాక్చువల్గా వోకల్స్ని మొత్తం డామినేట్ చేసి ఓన్లీ బేసే ఎక్కువ వస్తుంది. అండ్ తర్వాత ఈ బటన్స్ ఇంప్రెస్ అయిన విషయం వచ్చింది. ఈ బటన్స్ యాక్చువల్గా డమ్మీ పెట్టేసి ఉంటాడో 200కి ఇచ్చాడంటే దీన్ని ఏమి ఆడు పెడతాడో అని అనుకున్నాను. కానీ ఈ బటన్స్ యాక్చువల్గా వర్కింగ్లో ఉన్నాయి, ఇవి ఫంక్షనింగ్. నేను ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతున్నాయి, అండ్ డబుల్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ దానికి వెళ్తుంది, లాంగ్ ప్రెస్ చేస్తే సిరి యాక్టివేట్ అవుతుంది. యా
ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ యాక్చువల్లీ. అది ఆ విషయంలో మాత్రం నేను షాక్ అయ్యాను. అండ్ ఇక్కడ మనకి ఒరిజినల్ విషయానికి వస్తే ఇవి టిప్స్ చేంజ్ చేయడానికి ఉంటాయి. అయితే తెలుసు కదా అది ఎలా ఉంటుందో ఒరిజినల్కి. బట్ ఇది రెగ్యులర్ ఇయర్ ఫోన్ లాగే డైరెక్ట్గా ఓన్లీ ఈ సిలికాన్ టిప్ మాత్రం చేంజ్ చేయడానికి ఉంది. అక్కడైతే మనకి 2-3 సైజులు ఉంటాయి. యాపిల్లో డైరెక్ట్గా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు, అవి చేంజ్ చేయడానికి ఉంటుంది. ఇది యాక్చువల్గా వాళ్ళు 500 చెప్పారు, నేనైతే దీన్ని 200 తీసుకున్నాను టెస్ట్ చేద్దామని. సౌండ్ మాత్రం డిఫెక్ట్ ఉంది, లైక్ బేస్ ఓవర్ బేసు, వోకల్స్ తక్కువ. బట్ ఫంక్షనింగ్ మాత్రం ఈ కీస్కి ఫంక్షనింగ్ ఇచ్చిన విషయంలో మాత్రం నేను ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఈ లైటింగ్ ఇదైతే హైలైట్. ఈ లైటింగ్ వల్ల ఏమవుతుందంటే ఇది ₹10 పెట్టి కొన్నామని ఈజీగా పక్కన వాళ్ళు తెలిసిపోద్ది. ఇది రెగ్యులర్గా యూస్ చేయడానికి మనకి పనిచేయదు, బట్ ఎమర్జెన్సీ పర్పస్లో ఎప్పుడైనా యూస్ చేసుకోవడానికి, ఇన్ కేస్ మన దాంట్లో ఎయిర్పోర్ట్స్లో బ్యాటరీ అయిపోతే యూస్ చేసుకోవడానికి, లేదా ఎక్కడన్నా బయటికి వెళ్ళి ట్రావెల్ చేస్తున్నాం, నా దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్స్లో ఛార్జింగ్ ఉండలేదు, అలాంటి కేసెస్లో పర్చేస్ చేసుకోవడానికి ఓకే. కానీ రెగ్యులర్గా యూస్ చేయడానికి అయితే ఇది పనిచేయదు. బట్ 200కి మాత్రం వర్త్ ఇది, ఎందుకంటే ఈ కీస్ ఫంక్షనింగ్ అండ్ సౌండ్. దీంట్లో ఒకవేళ సౌండ్ని మనం అడ్జస్ట్ చేసుకుని వాడుకోవాలనుకుంటే ఈక్వలైజర్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో, మొబైల్ సెట్టింగ్స్లో ఈక్వలైజర్లో ఓన్లీ వాయిస్ని ఫుల్ బార్ పెట్టేసి బేస్ అది ట్రిపుల్ అది తగ్గించుకుంటే మనకి ఆ ప్రాబ్లం ఏదైతే చెప్పానో బేస్ ఓవర్ బేస్ ప్రాబ్లం అది కూడా ఫిక్స్ అయిపోతుంది. దాని త్రూ మనం ఇది యూస్ చేసుకోవచ్చు. అసలు నేను ఎఫర్ట్ చేయలేను, నాకు చీప్ అండ్ బెస్ట్లోనే కావాలి అనుకుంటే దీని మీద కూడా ఒక కన్ను వేయచ్చు. సో ఇది పర్చేస్ చేయాలంటే ఎక్కడో మీకు అందరికీ తెలుసు, ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, లేదా నన్నే చెప్పమంటే నేను చెప్తాను. మనకి ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర అండ్ తర్వాత బస్ స్టేషన్స్ దగ్గర ఈ వీళ్ళు ఇయర్ ఫోన్స్ అండ్ ఇవి ఫ్లాష్ లైట్స్ ఇలా కొన్ని చేతిలో పెట్టుకుని అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవి. అండ్ కొంతమంది రోడ్డు మీద కూడా సైడ్లో పెట్టి ఇలా బాక్స్ మీద బాక్స్ పెట్టి ఏదో స్టాక్ చేసి పెట్టి అమ్ముతూ ఉంటారు. అలా ఉన్న దగ్గర కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. బట్ వాళ్ళు చెప్పడం 1500, 1800, 2000 సార్, ఇది ఒరిజినల్ సార్, దీని బాక్స్ మీద అది ఉంటుంది సార్, మీరు స్కాన్ చేస్తే యాపిల్ కనిపిస్తుంది సార్, అది ఇది అని చెప్పి చాలా సొల్లు చెప్తారు. దీని రియల్ వర్త్ వచ్చేసి 500 లోపు మాత్రమే. సూపర్ క్వాలిటీ ఉందనిపిస్తే 500 పెట్టచ్చు, లేకపోతే చీప్ క్వాలిటీ అయితే మాత్రం 200 పెడితే చాలా ఎక్కువ. సో ఇవి ఎయిర్పోర్ట్స్. ఇది ఎలా పెట్టుకుంటే ఎలా అడ్జస్ట్ అవుతుందో చూపించడం కోసం చూస్తున్నాను. సో ఇది ఫిట్ అండ్ తర్వాత ఫంక్షనింగ్, ఇలా ప్రెస్ చేస్తే అవుతుంది. ఇది ఫిట్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సైడ్ నుంచి ఫిట్ బాగానే ఉంది. అండ్ ఎయిర్ కూడా కంప్లీట్గా బయట వాయిస్ అది కొంచెం బ్లాక్ చేస్తుంది. ఈ టిప్స్, ఈ ప్లాస్టిక్ టిప్స్ ఉన్నాయి కదా, సిలికాన్ టిప్స్. బట్ చెప్పా కదా, దీని వర్త్ రియల్ వర్త్ 200, 500 మ్యాక్సిమం, అంతే. అంతకుమించి ఎక్కువైతే దీని మీద పెట్టడం అనవసరం. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇంపార్టెంట్, యూస్ఫుల్ అయ్యింది, నేను ఫర్దర్గా ఈ ఎయిర్పోర్ట్ పర్చేస్ విషయంలో ఇది నాకు యూజ్ అవుతుంది అనిపిస్తే మీరు దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం, యూస్ఫుల్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ.